ఓం గం గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహి దేవి నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పార్టీ టాక్స్. మహామహిమాన్వితమైన వైశాఖ మాసంలో వినవలసిన వైశాఖ పురాణము 21వ రోజు పారాయణము. నారదుడు అంబరీషునితో తర్వాతి వృత్తాంతం ఇట్లా చెప్పసాగెను. శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో ఇట్లా నేను పాంచాల రాజు శ్రీహరిని చూసి పడిన వాడే వెంటనే లేచి శ్రీహరికి నమస్కరించి ఆనంద బాష్పములు విడుచుచుండెను. సర్వజగములను పావనం చేయు గంగానది పుట్టుక కారణములగు శ్రీహరి పవిత్ర పాదములను కడిగి ఆ పవిత్ర జలమును తన తలపై జల్లుకొనెను. విలువైన వస్త్రములు, ఆభరణములు, గంధ పుష్పాదులు, పుష్పమాలలు, ధూపములు, అమృతప్రాయములకు నివేదనలు, తన శరీరమును, తన ధనమును, తన సర్వస్వమును శ్రీహరికి సమర్పించెను. ప్రాచీనుడు, పురుషులు, నిర్గుణుడు, సాటిలేని వాడగు శ్రీ మహావిష్ణువుని స్తుతించెను. స్వామి, నీవు దేనియందు ఆసక్తుడవు కావు, ఏదియు అంటని వాడవు, సృష్టికర్తలకు అధిపతివి, పరాత్పరుడవు. నీ మాయకు లోబడిన తత్వవేత్తలు సృష్టికర్తలు నెరుగు విషయమున అజ్ఞానవంతులగుచున్నారు. తత్వవిధులను మాయాచరితములైన గుణముల యందు చిక్కుకొని విచిత్రముగా భగవంతుని చేష్టను నిలగరేకున్నారు. కోరికలేని ప్రభువా, దీని అంతయు సృష్టించిన వాడవు నీవొక్కడవే. ఈ ప్రపంచము సృష్టించిన వాడవు, రక్షించిన వాడవు, నశింపజేయవాడవు నీవొక్కడవే. స్వామి, నీవు కోరికలన్నీ తీరిన వాడవు. ఆయనను దేవాసులకు సుఖదుఖములను కలిగించుటకై సత్వగుణమునందు శిష్టరక్షణకు అవతరించి ఉన్నావు. తమోగుణమున దుష్టులను శిక్షింతువు, రజోగుణమున రాక్షసులను నిగ్రహించుచున్నావు. దైవవశమున నీ పాదం నమస్కరించిన వారి పాపములు పోగొట్టును. హృదయమున భావన చేసినచో శుభయోగములో పరిపాకము కలిగించి తీర్థమగుచున్నది. స్వామి, గర్వము, భక్తి వీనికి లోబడిన జీవుల నీ పదములు సేవించిన సంసారం పుట్టుక అను కాలసర్ప బంధనమునకు లోబడి పునర్జన్మ దుఃఖములచే పీడింపబడుచున్నారు. నేనును ఇటువాడినై ఇంటింటికి తిరిగి ఎలుకలను తినుచు బలిసిన పిల్లి వలె నీ పాదభక్తిని మరిచి ప్రతి జన్మయందును పునర్జన్మాది దుఃఖములను పెంచుకొని చుంటిని. ఏమీయూ దానం చేయలేదు, నీ కథలను వినలేదు, ఉత్తముల సేవ చేయలేదు. ఇందువల్ల శత్రువులు నా రాజ్యమును ఆక్రమింపగా వనవాసినై నా గురువులను స్మరించి తిని ఆర్తబంధువులకు వారు నా వద్దకు వచ్చి తమ ప్రబోధములచే నా దుఃఖమును పోగొట్టిరి. ధర్మార్థ కామ మోక్షములను స్వర్గమును కలిగించు వైశాఖ వ్రత ధర్మములను వారు బోధింపగా నేను వారు చెప్పిన శుభకర్ములకు వైశాఖ ధర్మములను ఆచరించి తిని. అందువలన నాకు సర్వోత్తమముగు శ్రీహరి అనుగ్రహము కలిగినది. అందువలన ఉత్తమ సంపదలు అధికములగు ఒనగూడినవి. అగ్ని, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, భూమి, నీరు, ఆకాశం, వాయువు, మాట, మనసు మున్నగు వాణ్ణి సేవింపలేదు. నేను వైశాఖ వ్రతమున శ్రీహరిని మాత్రమే ధ్యానించి తిని సూర్యాదులను ఉపాసించలేదు. అవి అన్నీ స్థిరములు కావు. అన్నిటినీ ఈశన్త్రయముని విడిచి నీ పాదములను నిన్ను ముహూర్తకాలం సేవించునను కోరినది సిద్ధించును. స్వామి, నీవు స్వతంత్రుడవు, ఎవరికి నీ లోబడిన వాడవు కాదు. విచిత్రమైన కర్మలను చేయుడు, అందరికంటే ఉత్తముడవు. ఇటు నీకు నమస్కారము. నేను నీ మాయకు లోబడి భార్యాపుత్రులు రాజ్యం మున్నగు పనికిమాలిన వాణి అందు ఆసక్తుడై ఉంటిని. మొట్టమొదట కర్మదోషమును పోగొట్టి సర్వపాపములు హరించినట్టు నిర్మలమగు నీ పాద పద్మములుండగానే సుఖము కావాలని అనుకొని మమకారమునకు లోబడి అనర్థమును కలిగించు భార్యమున్నగు కోరికలచే పీడింపబడితిని. స్వామి, అచ్చటను సుఖనిద్ర లేదు, శుభము లేదు, సుఖాభిలాష పెరుగుచున్నది. దుర్లభమగు మానవ జన్మ ఎత్తియు నీవే సర్వ పురుషార్థ కారణమని ఎరుగజాలేకపోతిని. నీ మహిమను ఎరగజాలని సుఖాసక్తున్నగు నేను మీ పాదపద్మమును సేవింపజాలక మూఢచిత్తున్నై సుఖాభిలాషను పెంచు కర్మలను శ్రద్ధతో చేయుచున్నాను. ఏమీయూ ఎవరికీనూ ఇచ్చుట లేదు. స్వామి, ప్రభు పరమాత్మయగు నీ సేవను మరలా చేయవలనని చేయలేకున్నాను. కానీ నీ సేవ చేసినప్పుడు మాత్రమే విశ్వమూర్తిని సర్వశక్తిమంతునగు నీ దయామాయందు ప్రసరించును. సత్పురుషుల సందర్శన భాగ్యం కలిగినచో సాగర భయంకరమైన సంసారం
గోపాదమంత చిన్నది అగును. అంతేకాదు దైవమగు నీ యందు భక్తిభావన కలుగును. ప్రభు నీ రాజ్యమంతయు పోవుట మంచిదే అని అనుకున్నాను. బ్రహ్మాది దేవతలు నిర్హీలగు మునులు పొందగలిగిన నీ అనుగ్రహమును పొందు అవకాశం కలిగినది. స్వామి అచ్యుత, నీ పాదపద్మమునే విడువక స్మరింతును. నీ పాదములు దీనులు ప్రార్థింపదగినవి, అనంత భాగ్యం ఇచ్చినవి. కావున నీ పాదపద్మములను తప్ప మరొక దాన్ని స్మరింపను. కావున రాజ్యము, పుత్రులు మున్నగు వాణిని, ధనమును, అశాశ్వతమగు దేహమును కోరను. మునులంతటి వారును కోరదగిన నీ పాదముల సేవే కోరుదును. జగన్నాథ, ప్రసన్నుడవగుము. నీ పాద పద్మస్మృతి నన్ను విడవకుండా చూడుము. నీ పాద పద్మములు ఎందు ఆసక్తియు, భార్యాపుత్రులందు అనాసక్తి కలుగు చేయము. ప్రభు, నా మనసు శ్రీకృష్ణ పాదార విందములు ఎందుండగాక, నా మాటలు శ్రీకృష్ణ కథను వర్ణమును ప్రవర్తించుగాక, నా ఈ నేత్రము నిన్ను నీ రూపమును చూచుగాక, నా ఈ చెవులు నీ కథలను మాత్రమే వినుగాక, నా ఈ నాలుక నీ ప్రసాదమునే తినుగాక, నా ముక్కు నీ పాద పద్మ గంధమునే వాసన చూచుగాక, నీ భక్తులకు పూసిన గంధమునే వాసన చూచుగాక. స్వామి, నా హస్తములు నీ మందిరమును ఊడ్చుటకు మొదలగు పనులు చేయుగాక, నా పాదము నీ క్షేత్రములున్న చోటకు, నీ కథలు చెప్పుచుటకు మాత్రమే వెళ్ళుగాక, నా శిరమును నీకై నమస్కారమునకు నిమగ్నమగుగాక, నీ కథలను వినుటయందే నాకు కామము కోరికలు కలుగుగాక, నా బుద్ధి నీ చింతనమందే ఆనందస్తమయముగాక, నీ కథలను తలుచుకొనుటతో దినములు నాకు గడుచుగాక, నా ఇంటికి వచ్చిన సజ్జనులచే నీ స్మరణ విడిచే గడుచుగాక, నీ ప్రసంగము లేని క్షణమైనను గడవకుండుగాక. ప్రభు, బ్రహ్మ పదవి అక్కర్లేదు, చక్రవర్తిత్వం వలదు, మోక్షము కోరను, నీ పాదసేవను మాత్రమే కోరుదును. నీ పాదసేవను లక్ష్మీదేవి, బ్రహ్మ మున్నగువారు కోరుదురు, కానీ వారికి నీ పాదసేవ సులభం కాదు. వారికి దుర్లభమైన నీ పాదసేవను మాత్రం కోరుదును, అనుగ్రహింపుము. ఇట్లా పాంచాల రాజు చే స్తుతింపబడిన శ్రీమన్నారాయణుడు విచ్చిన పద్మముల వలెనున్న కన్నులతో ప్రసన్నుడే వానిని చూచుచూ మేఘ గంభీర స్వరంతో ఇట్లా, నేను నాయన, నీవు నా భక్తుడవని, కోరికలు కల్మషం లేని వాడువని నేను ఎరుగుదును. అందుచే దేవతలకును పొందరాని వరం నీకిత్తును. 10,000 సంవత్సరములు దీర్ఘాయువును పొందుము, సర్వసంపదలను పొందుము. నీకు నా యందు నిశ్చలమైన భక్తి ఉండును. సంతుష్టుడినై భక్తిని ముక్తిని ఇత్తును, సందేహం లేదు. నేను నీకు ప్రసన్నుడినై ప్రత్యక్షమైన దినము అక్షయ తృతీయ తిథి సార్థక నామమై నన్ను స్తుతించిన నా భక్తులకు అక్షయములకు భుక్తిముక్తులు ప్రసాదించును. ఈ దినమున నీకు ప్రసన్నుడైనట్లే వారికి నీ భుక్తిముక్తులు నక్షయముగా ఇత్తును. భక్తిపూర్వకముగా గాకున్న బలవంతం వలనచో మొగమాటం వలన ఏదో ఒక కారణమున వైశాఖ స్నానాధికం చేసిన వారికి భుక్తిని ముక్తిని ఇస్తాను. ఈ అక్షయ తృతీయందు పితృదేవతలకు శ్రాద్ధం నిర్వహించునొచ్చో వారికి వంశవృద్ధి అనంత పుణ్యము ఇత్తును. ఈ అక్షయ తృతీయాది తిథి మిక్కిలి ఉత్తమమైనది, దీనికి సాటి అయినది లేనే లేదు. ఈనాడు చేసిన సత్కార్యము, పూజ, దానము అల్పములైనను అక్షయ ఫలమును ఇచ్చును. కుటుంబం కల బ్రాహ్మణుడు గోదానం ఇచ్చినచో వారికి సర్వసంపదలు వర్షించి ముక్తిని ఇత్తును. సమస్త పాపములు పోగొట్టి వృషభదానం చేసిన వారికి అకాల మృత్యువునే కాదు, కాలమృత్యువును కూడా పోగొట్టి దీర్ఘాయువును ఇత్తును. వైశాఖ వ్రతమును దాన ధర్మమును యథాశక్తిగా చేసిన వారికి జన్మ, జర, మృత్యు, వ్యాధి భయములను సర్వ పాపములను పోగొట్టును. వైశాఖమున చేసిన పూజా దానం ఉన్నగు వాని వలన సంతోషించినట్లుగా నితర మాసములు ఎందు చేసిన పూజాధికమునకు సంతోషపడను. వైశాఖ మాసమునకు మాధవ మాసమని పేరు. దీనిని బట్టి నాకు ఈ మాసం ఎంత ఇష్టమైనదో గ్రహింపవచ్చును. అన్ని ధర్మములను బ్రహ్మచర్యాది వ్రతములు విడిచిన వారైనను వైశాఖ వ్రతము ఆచరించినచో నేను వారికి ప్రీతుడినై వరములిత్తును. వైశాఖ వ్రతము దానాదులను ఆచరించిన వారు తపస్సులకు, సాంఖ్యయోగములకు, యజ్ఞయాగములకు సాధ్యమును కానీ నా సాన్నిధ్యమును చేరుదురు. ప్రాయశ్చిత్తమై లేని వేల కొలది మహాపాపము చేసిన వారైనా వైశాఖ వ్రతం ఆచరించిన పాపక్షయము అనంత పుణ్యము ఇత్తును. నా పాదస్మరణచే వారిని రక్షింతును. పాంచాల మహారాజా, నీ గురువులు చెప్పిన దాన్ని అడవిలోనున్నను భక్తి శ్రద్ధలతో ఆచరించి నాకు ప్రీతిపాత్రుడు అయితివి. కావుననే ప్రసన్నుడై నీకు ప్రత్యక్షమైతిని.
నీకిన్ని వరములు ఇచ్చితిని అని పలికి శ్రీహరి అందరూ చూస్తుండగానే అంతర్ధానం ఉండెను. పాంచాల రాజు శ్రీహరి అనుగ్రహమునకు మిక్కిలి ఆనందం చెందెను. శ్రీహరి యందు నిశ్చల భక్తియుక్తుడై పెద్దలను గౌరవించుచు చిరకాలం ధర్మపూర్ణముగా రాజ్యంను పాలించెను. శ్రీహరిని తప్ప మరెవరిని ప్రేమింపలేదు, గౌరవింపలేదు. భార్యాపుత్రాదుల కంటే శ్రీమన్నారాయణుడే తనకు కావలసిన వాడని నమ్మి సేవించెను. భార్యాపుత్రులు, పౌత్రులు, బంధువులు, పరివారం అందరితో కలిసి వైశాఖ వ్రతమును దాన ధర్మాలను పలుమార్లు ఆచరించెను. చిరకాలము సర్వభోగమును ఉంది తుదకు శ్రీహరి సాన్నిధ్యమును చేరును. ఉత్తమమైన ఈ కథను విన్నను వినిపించినను సర్వ పాప విముక్తులై శ్రీహరి సాన్నిధ్యమును చేరుదురు అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విధముగా నారదుడు అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుచూ చెప్పెను. 21వ రోజు పారాయణం సంపూర్ణం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ శ్రేయోభిలాషులందరికీ షేర్ చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ.